నమస్తే, నేను మీ వాసాల లక్ష్మణ. సిరిసిల్లలో చిక్కాల అక్రమాలకు సంబంధించి వరుస కథనాలు గత 2-3 నెలలుగా వస్తూనే ఉన్నాయి. మనం చదువుతూనే ఉన్నాం, వాళ్ళు రాస్తూనే ఉన్నారు. అయినా సరే అక్రమాల పాపాల పుట్ట మాత్రం ఒడిసిపోతలేదు. ఒకసారి మనం చూద్దాం. ఇట్లా ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చింది. అనామతు అక్రమాలకు ఇకమాతు, లెక్కపత్రం లేని 330 కోట్లు, చైర్మన్ తీరుపై సర్వత్ర సందేహాలు. మిట్లారా, చెస్ బోర్డ్ అంటే సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘము, విద్యుత్ సంస్థ అన్నమాట. అక్రమాల చిక్కాల మరో భాగవతం వెలుగులోకి. చెస్ సంస్థకు చీడపురుగులో పట్టిన చిక్కాల రామారావు. ఆంధ్రప్రభ పరిశోధనలో కళ్ళు చెదిరిన నిజాలు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రిక జర్నలిస్ట్ మిత్రుడు, ఈ వార్త రాసిన జర్నలిస్ట్ మిత్రుడికి మొన్న ఆగస్టు 15 తారీఖు నాడు, స్వతంత్ర దినోత్సవం నాడు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు ఆయనకు ఉత్తమ జర్నలిస్టుగా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. అంటే ఈ రకంగా అంటే చిక్కాల పాలనకు చిక్కి పెడితే తప్ప సంస్థ మనగడ ప్రశ్నార్థకము. చెస్ సంస్థలో జిరాక్స్ మిషన్ ఉన్న లక్షల్లో జిరాక్స్ ఖర్చులు. జిరాక్స్ మిషన్కి ఎంతనండి? 15,000-20,000 వేలు ఉంటాయి. కానీ మిషన్ ఉన్నప్పటికీ కూడా లక్షల్లో జిరాక్స్ ఖర్చులు. 2022-23 ఒక సంవత్సరంలోనే 77 కోట్లకు పైగా అనామతు ఖాతాల్లోకి. 77 కోట్లు ఒక సంవత్సరంలోనే. అంటే ఒక సంవత్సరంలో 77 కోట్లు అంటే నెలకు 6,40,00,000 రూపాయలు. రోజుకు 20 లక్షల రూపాయలు. రోజుకు 20 లక్షల అక్రమ సంపాదన చిక్కాల రామారావు గారి అనే వార్త వచ్చింది. చిక్కాల అక్రమాలు సాక్ష్యాధారాలతో సహా ఆంధ్రప్రభ ప్రజల ముందుకు తెచ్చింది. ఏమయ్యా చిక్కాల రామారావు? మొదట్లో ఆ రోజు అప్పుడు మనం ఒకసారి చిక్కాల రామారావు గారికి జూలైలో 5 నెలల ఫోన్ చేసినాం కదా, లైవ్లో మీ మీద మరియు వార్తా కథనాలు వస్తున్నాయి ఏంది అన్నా అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, నేను మంచోడిని, కావాలనే దినపత్రికలే తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పి శిల్క పలుకులు వాళ్ళకిండు రామారావు అన్న. పద్మశాల బిడ్డను చైర్మన్ చేయండి, లేదా బీసీ బిడ్డను చేయండి, కానీ దొరబిడ్డను అని చెప్పి చేసి మాట్లాడమా, ఫోన్ చేసి సమస్యను తప్పించి వెళ్ళిన సందర్భాలు తక్కువ. ఇదే కక్కుర్తి, టోల్ గేట్స్, ఎగవేతకు మాస్టర్ ప్లాన్ అంటూ రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. అన్నా ఏం చేస్తాం వచ్చినప్పుడు అని ఏమంటుండు? నేను తప్పు చేయలే. మరి తప్పు చేయకపోతే ఇదేంటి చిక్కల రామారావు? ఏమయ్యా, సిరిసిల్ల నేత పరిశ్రమ యజమానులు, నేత కార్మికులారా, సిరిసిల్ల ప్రజలారా, ఇంత అక్రమాలు జరుగుతుంటే ఇది ఏంటంటే 330 కోట్లు అనామతు, లెక్కపత్రం లేని 330 కోట్ల రూపాయలు. ఒక పక్క, ఎందుకంటే సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రం, అక్కడ నేత పరిశ్రమనే ఆధారం. అక్కడ ఆ నేత పరిశ్రమకు విద్యుత్ ఆధారం. అక్కడ చిన్న నేత ఆసాములు, 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసుకున్నటువంటి ఆసాములు అడ్డగోలుగా కరెంటు బిల్లు వస్తే ఆ కరెంటు బిల్లు కట్టలేక సాంచలు బంద్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆయన కనికరం లేకుండా దోసుకుంటాడు. ఎట్లా భరిస్తున్నా ఆయనను? ఏమయ్యా చిక్కల రామారావు, నాకేం తెలియదు, నేను మంచోన్ని అంటివి కదా, ఇదేంది నీ మంచితనము? ఏంటిది? పన్నిగల్లోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట. అట్లుంది విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్. ఇది ఎప్పుడు 1969లో ప్రారంభమైంది మిత్రులారా. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం 1969లో ప్రారంభమై అప్పటి నుంచి పాపం వచ్చిన వాళ్ళందరూ చైర్మన్లు వాళ్ళందరూ కష్టపడి సంస్థను అభివృద్ధి చేస్తే, ఆ అభివృద్ధి చేసిన సంస్థను చిక్కాల గారు దివాలా తీస్తున్నారు. ఇట్లుంది. ఎట్లా భరిస్తుందా? మరి ఎమ్మెల్యే గారు, అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ గారు, మరి దీని విషయంలో మీ స్పందన ఏంటిది? మీకు కూడా ఇందులో వాటా వస్తుందా? మీరు నిశ్శబ్దంగా ఉంటే అదే కదా, మీరు నిశ్శబ్దంగా ఉన్నారంటే కారణం ఏంది? ఈయన మీ చుట్టపోడేనా, మీ బంధువేనా? మీకు కూడా ఇందులో వాటా వస్తుందా? చిచిచి ఎట్లా భరిస్తుందా?
అదేవిధంగా చాలామంది మిత్రులారా మనం గత జూన్ నుంచి వెళ్ళి మన ఛానల్లో వరుస కథనాలు వస్తుంటే చిక్కల రామారావు గురించి చెప్తున్నారు. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, అన్న చిక్కల రామారావు అంటే ఎవరన్నా అంటున్నారు. కాబట్టి ఒకసారి చిక్కల రామారావు గారిని మీకు పరిచయం కూడా చేస్తాం మిత్రులారా. ఇగో ఇతనే చిక్కల రామారావు గారు. ఇంకో చూడండి, ఇగో గమ్మత్తు ఉంటుంది ముఖం, గమ్మత్తు ముఖం. ఇగో ఇతనే కనిపిస్తుందా? ఇగో ఇతనే చిక్కల రామారావు. ఎంత ముద్దుగున్నాడా, చూసి ఎట్లున్నా అంటే నాకేం తెలియదు, మంచోన్ని ఏము రామా ఒక వేమన పద్యాలు ఉంటాయి కదా మిత్రులారా. ఇందులో మనం చిక్కల గారి పద్యాలు కూడా చదువుకుందాం. ఏంటంటే అక్రమాలందు చిక్కాల అక్రమాలు వేరయ్యా, సిరిసిల్ల విద్యుత్ సంస్థ అక్రమాల చిక్కాల రామ. ఏమయ్యా రామారావు, ఇంకా ఈ పాట వేసానికి నేను మంచోన్ని, నేను ఇది అది. ఏమయ్యా చిక్కల రామారావు, సిరిసిల్ల ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. చిక్కాల లెక్కపత్రం లేని 330 కోట్లు, చెస్ చైర్మన్ తీరుపై సర్వత్ర సందేహాలు, అక్రమాల చిక్కాల మరో భాగవతం వెలుగులోకి. అంటే ఇదే పనిగా వార్తలు రాస్తూ ఉంటే ఏమయ్యా చిక్కల రామారావు, ఏమయ్యా మనిషి అనే వాడికి అయ్యో నేను గింత సంపాదిస్తుంటే గిరాకం చెడ్డ పేరు వస్తుంది అని ఆలోచించాలి. అయినా ఏదేమైనా సరే ఒకటే చెప్తున్నాం మిత్రులారా, సిరిసిల్ల ప్రజలకు ఈ సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ పైన ఖచ్చితంగా మీరు ప్రజలందరూ ఏకమైతేనే ఈ సంస్థ బాగుంటుంది. చిక్కల రామారావు గారు ఇంత ముద్దు అడిగిట్లుగా ఏంది నెల్లిపాయ గుడితే కలిపోయినట్టుండే కాదు, ఏం తెలియదు మంచోని. ఇక్కడ మంచోని అంటే ఒకసారి చెప్పాలి మిత్రులారా. ఆ మధ్యలో సిరిసిల్లలో పద్మశాలి సమాజం గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు నేను డైరెక్ట్ సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థలకు సెజ్ బోర్డులోకి వెళ్ళిపోయినా, సొచ్చుకొని పోయినా. మనం పోతాం. ఇప్పుడు నేను బొంగనే అన్న పెద్దన్న రాయే మంచిగా వాయే కాఫీ తెప్పించి గిట్లా కూర్చున్నాడు. నేను అనుకున్నారు మంచోడు కదా అనుకున్నా. ఇదేం వార్తలయ్యా రామ 330 కోట్లు లెక్కపత్రం లేని 330 కోట్లు. ఏమైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ముఖ్యమంత్రి గారు దయచేసి స్పందించండి. ఎందుకంటే చిక్కల రామారావు గారు ఈయన ఎవరన్నా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నాడట, అక్రమ కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడట. కాబట్టి ఈ విద్యుత్ సంస్థ నుంచి వెళ్ళి చిక్కల రామారావును తరిమి కొడితే తప్ప ఈ సంస్థ బాగుపడదు. ఈ సంస్థ ఇదే విధంగా ఉంటే ఈ సంస్థ మీద ఆధారపడి నేత పరిశ్రమ ఉన్నది. నేత పరిశ్రమలో అక్కడ నేత కార్మికులు అరిగోసపడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఈ పాలకవర్గం వెంటనే అసమ్మతి పెట్టి చిక్కల రామారావును తీసేయండి. అబ్బా నీకు దండం పెడుతున్నా రామారావు అన్న, దండం. మళ్ళొక్కసారి పేపర్లో రాకు, నీ కాలు మొక్కుతున్న పేపర్లో రాకు, సిగ్గు అనిపిస్తుంది నాకు. అదేవిధంగా మిత్రులారా, మీ అందరికి కూడా పేరు పైన రిక్వెస్ట్ చేసేది ఒకటి, మన ఛానల్ను ఎప్పటికప్పుడు లైవ్ చేసే విధంగా మేము ముందుకు తీసుకురాబోతున్నాం. కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కొద్దిగా మాకు సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి. నమస్తే. ఓకే, చిక్కల రామారావు గారు, మీ మీద మాకు కోపం లేదు, తాపం లేదు. అదే పనిగా వార్తలు వస్తుంటే అక్కడ నేత కార్మికులు అరిగోసపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డా సరే వాళ్ళకు 5,000 నోట్లోకి వెళ్ళని పరిస్థితి. అదే సిరిసిల్లలో ఉంటూ నువ్వు అక్రమాలు 70 సంవత్సరానికి 77 కోట్లు అనామత్ ఖాతాల్లో కదా.